హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఇవాళ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాగా, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇవాళ బెటర్ అనిపించిందండి. నేను అనుకున్న లెవెల్కి వచ్చింది. ఇది 6 నుంచి 5కి రావాలనుకున్నా, వచ్చింది 24,550 దాకా వచ్చింది. ఇది ఇంకా మార్కెట్ దిగచ్చండి. ఇవాళ కొంచెం ఓకే మార్కెట్, ఈ కొంచెం ఓకేనండి, మరీ బెటర్ అని కాదు, కొంచెం ఓకే. ఇది ఏ విధంగా అంటే ఈ వీక్ మొత్తం కన్సల్టేషన్ అయిందండి. నేను ఎలానో చూపిస్తాను, ఇది చూసారా? ఇది ఈ విధంగా హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకా కిందికి రావాలి, ఇంకొంచెం కిందికి రావాలి. ఆ కిందికి ఏంటంటే ఈ ఈ క్యాండిల్ చూసారు కదా, ఇది ఏ డేట్ అండి? 5th డిసెంబర్ది. ఈ 5th డిసెంబర్ లో ఉంది కదా, ఈ 5th డిసెంబర్ లో కాకుండా కొంచెం దీని మీద దాకా, ఇక్కడ దాకా వచ్చి ఈ రేంజ్ లో అంటే 24,424 అంటే ఇంకొక 100 పాయింట్లు దిగాలండి. ఇంకొక 100 పాయింట్లు దిగితే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా రివర్స్ అయితే మాత్రం, అంటే ఇంకా 100 పాయింట్స్ దిగి రివర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందండి. ఈ హైన్ కూడా, ఏ హై 857 హైన్ కూడా క్రాస్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మన ప్రిడిక్షన్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని నెక్స్ట్ వీక్ లో తెలుస్తుంది. ఇదైతే ఈ మంత్ మొత్తం ఇలానే ఉంటుందండి. నెక్స్ట్ మంత్ మూమెంట్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ మంత్ డిసెంబర్ కదా, 25th నాడు క్రిస్మస్ ఉంటుంది కదా. ఈ మంత్ క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఈ FIS ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో నుంచి డబ్బులు తీసుకెళ్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళ స్టాక్ మార్కెట్లో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఏది? డౌ జోన్స్, నాస్డాక్ లో. అందుకోసం మీరు చూడండి, డౌ జోన్స్, నాస్డాక్స్ బాగా పెరుగుతున్నాయి. డిసెంబర్ మంత్ లో అక్కడ మార్కెట్ పెరుగుతాయండి. ఎప్పుడైనా సరే లాస్ట్ మీరు కావాలంటే ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకోండి, పెరుగుతాయి. ఎందుకంటే క్రిస్మస్ ఉండడం వల్ల అక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా జరుగుతుంది. మన దగ్గర కొంచెం మార్కెట్ తగ్గుతుంది. ఎప్పుడైతే క్రిస్మస్ అయిపోతుంది కదా అండి, మళ్ళీ జనవరిలో వాళ్ళు మన మార్కెట్లోకి వాళ్ళ డబ్బుల్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. అయితే నేను ఇప్పుడు ఇది అంటున్న ఈ హై 800 ఎబో ఏదైతే ఉందో అది జనవరిలోనే అవుతుందండి. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో అది క్రాస్ అవుతుంది. నేను ఎప్పటికప్పుడు నేను ప్రతిరోజు వీడియో చేస్తాను కదా, నా వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ లెవెల్స్ నేను చెప్తాను, నేను ఏ విధంగా మార్కెట్ ఎప్పుడు వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది నేను ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను ప్రతిరోజు వీడియోలో. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. నేను టెలిగ్రామ్లో కూడా పొద్దున షేర్ చేశాను, చూసారా అండి? టెలిగ్రామ్లో చూడండి, వాళ్ళ టెలిగ్రామ్లో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, బ్లూ లైన్ సంబంధించినది, అండ్ ఇది నిఫ్టీకి సంబంధించిందండి, చూసుకోండి. అండ్ వాటి ప్రీమియమ్స్ కూడా పెట్టాను నేను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎంత ప్రీమియంది, అండ్ నిఫ్టీ అయితే ఎంత. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇట్లా కూడా లెవెల్స్ పెట్టాను, చూసుకోండి. నేను నా టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లింక్లో పెడతానండి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ పెడతాను. దాన్ని క్లిక్ చేసి నా టెలిగ్రామ్కి సబ్స్క్రైబ్ కాండి. నేను డైలీ ఇలాంటి చార్ట్లు మీకు మార్నింగ్ పెడతాను. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. అంటే మార్కెట్ నేను డే ఆఫ్ ప్రకారమే చెప్తున్నాను, క్లోజింగ్ ప్రకారమే. మనకు ఓపెనింగ్ రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ మార్నింగ్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మార్నింగ్స్ లెవెల్స్ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయితే ఓకే, డే ఆఫ్ ప్రకారం మనం చేసుకోవచ్చు. కానీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు లెవెల్స్ మారిపోతాయి కదా.
అప్పుడు బ్లూ డే ఆఫ్ ప్రకారం లెవెల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ బ్లూ లైన్ ప్రకారం మనం నడుచుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇవ్వాలంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది కాబట్టి మనకు డే ఆఫ్ల మధ్యన పెద్ద తేడా రాలేదు. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నిఫ్టీ చూడండి, ఇక రెడ్ డే ఆఫ్, బ్లూ డే ఆఫ్ చూడండి దగ్గరనే ఉన్నాయి, 604 610. అందుకోసమే నేను ఏమంటున్నానంటే నా టెలిగ్రామ్ను మీరు, నేను ఇస్తాను లింక్ డిస్క్రిప్షన్లో, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాడ్ అవ్వండి. టెలిగ్రామ్లో యాడ్ అయ్యారనుకోండి, నేను లెవెల్స్ ఎప్పటికప్పుడు పెడుతుంటాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. ఇది ఇప్పుడు ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ వెళ్దాం. చూడండి, నేనేం చెప్పానండి, డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ బై చేసుకోమన్నాను. టార్గెట్ వచ్చి మేబీ డేలో హై, మేబీ డేలో బ్లూ మేబీ డేలో ఎవరికైతే వచ్చిందండి. రెడ్ మేబీ డేలో కూడా టచ్ అయింది, కానీ ఇది 3 తర్వాత టచ్ అయింది. పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సినది. మనం ఏదైనా మార్కెట్ 3Bలో చూసుకోవాలండి. నేను మస్ట్ చెప్తున్నాను. అసలు మీరు ఇంకా లాస్ట్ 2 క్యాండిల్స్ వదిలేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే అప్పటికే మార్కెట్లో మనకి వోల్టాలిటీ తగ్గిపోతుంది. మార్కెట్లో అనేది ట్రేడింగ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో అవి చేసుకోవద్దు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు మనం మార్కెట్లో వేలు పెట్టనే వద్దు. అసలు 230కి ఇంకా స్క్వేర్ ఆఫ్ అయితే ఇంకా బెటర్. 3 వరకు కంటే 230కి ఇంకా స్క్వేర్ ఆఫ్ అయితే బెటర్. ఇంకా నన్ను అడిగితే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ అవుతారో 1000 2000 3 ఎంతనో మీరు తీసుకున్న లాట్ ప్రకారం, యాజ్ పర్ యువర్ ఏదైతే లాట్ ఉంటుందో తీసుకున్న లాట్ ప్రకారం వెంటనే సిస్టమ్ షట్ డౌన్ చేసి బయటకు వెళ్ళిపోండి. మళ్ళీ అలానే ఉంచి ఇంకా నేను మార్కెట్లో సంపాదిస్తానని మీరు మళ్ళీ ట్రేడ్ చేయడం వల్ల మీరు ఆల్రెడీ గెయిన్ చేసిన ప్రాఫిట్ని కూడా లాస్ పోగొట్టుకోవడమే కాకుండా రివర్స్లో ఇంకా చాలా లాస్, మళ్ళీ మామూలు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇదొకటి ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా? ఇదొక సక్సెస్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చెప్పానండి, ఇంకా బ్లూ డే ఆఫ్ కింద పడ్డది. బ్లూ డే ఆఫ్ కింద ఇక్కడ చూసినారా, బ్లూ డే ఆఫ్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే లో దాన్ని కూడా క్రాస్ అయిందండి. క్రాస్ అయి సిపిఆర్ ఆన్ చేస్తాను. ఇది S1 దగ్గర కొంచెం అక్కడక్కడ ప్రైస్ ఆడిందండి, అంటే రివర్స్ కాలేదు, కొంచెం కిందికి వచ్చింది, కానీ S1 దగ్గరనే క్లోజ్ అయింది. ఓకేనా? ఇదైతే సక్సెస్. 2 సక్సెస్ అయినాయి. ఆ ప్రీమియమ్స్ కూడా చూసుకోండి, సక్సెస్ అయినాయి. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, నేను రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. మనం రేపటి లెవెల్స్ ఏమి ఉండబోతున్నాయి అనే దాన్ని మాట్లాడుకుందాం. రేపటి లెవెల్స్లో జాగ్రత్త ఫాలో అవ్వండి. పుట్టు చూసుకోండి, 24,650 పుట్టు అండ్ 24,450 కాల్. అంటే 650 450 200 మధ్యలో ఉంటుందండి రేపు మార్కెట్. అంటే 200 ఖచ్చితంగా రేపు ఇది 200 లెవెల్లో తిరిగింది అనుకోండి, మనకు మార్కెట్ కొంచెం మూమెంటం చూసుకోవచ్చు. ఫర్దర్ డేస్లో మనం మూమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డే ఆఫ్ చూడండి, 24,548 ఉంది. దీని కింద క్లోజ్ అయితే మాత్రం 24,650 పుట్ను బై చేసుకోండి. దీని మీద గ్రీన్ క్యాండిల్, దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 24,650 పుట్టు, దీని కింద దీని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 24,450 కావాలండి. ఓకేనా? దీనికి సంబంధించిన ప్రీమియం చార్ట్ కూడా నేను ఇస్తాను.
ప్రీమియం చార్ట్ చెప్తాను. ఫస్ట్ లెవెల్స్ రాసుకోండి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి దేని కింద అండి, ఇది 53,400 పుట్, 53,000 కాల్ అండి. ఇది 400 లెవెల్స్లోనే ఉంది. 53,200 16 కదా. అయ్యో, ఈ రెడ్ దాని మీద, ఈ రెడ్ లైన్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 53,000 కాల్ని బై చేసుకోండి. ఈ రెడ్ లైన్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 53,400 పుట్ని బై చేసుకోండి. వాటి ప్రీమియం లెవెల్స్ చెప్తాను. ఫస్ట్ది ఏముందండి, ఫస్ట్ది 24,650 పుట్ కదా, ఇది చూసుకోండి. $24,650 చూడండి. ఇవాళ ఎక్కడ క్లోజ్ అయిందండి, 198.45 దగ్గర క్లోజ్ అయింది. ఈ రెడ్ గీత మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు బై చేసుకోండి టార్గెట్ 230 వరకు. ఓకేనా. ఎంత అండి, 37 పాయింట్స్ ఉన్నది. 37 పాయింట్స్ అంటే రేపు ఇప్పుడు కిందికి దిగదా అయింది, వెళ్తుంది పైకి వెళ్తుంది కావచ్చు, చూద్దాం. కిందికే దిగాలి నేను అనుకుంటున్నాను, కిందికే దిగుతుందని చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఏంటండి 24,450 కాల్, దీన్ని కూడా చూడండి. ఇవాళ ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇది 259 దగ్గర క్లోజ్ అయిందండి. 259 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 307. ఇది కొంచెం బెటర్ ఉందండి, 60 పాయింట్స్ ఉన్నది. ఇది 24,450 కాల్దండి. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోండి, లేకుంటే వీడియోని పాజ్ చేసైనా మీరు లెవెల్స్ రాసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏముందండి, బ్యాంక్ నిఫ్టీది 53,400 పుట్ అండి. 53,400 పుట్టిందంటే 480 దగ్గర క్లోజ్ అయిందా, కాదు 557 దగ్గర క్లోజ్ అయిందండి. 557 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 634. ఇది 53,400 పుడుతండి. ఇంకోటి ఏముందంటే 53,000 కాల్ అండి. ఒక నిమిషం ఇంట్లోనే కొడదాం. 53,000 కాల్ అండి. $53,000 కాల్, 53,000 కాల్ లెవెల్స్ రాసుకోండి. ఒక్క నిమిషం, దీని లెవెల్స్ నేను నా సిస్టంలో చూసుకుంటే చెప్తాను, రాసుకోండి. ఇవాళ ఇది 795 దగ్గర క్లోజ్ అయిందండి. 796 మీద కనుక గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 912 అండి. ఈ కాల్ది బాగుందండి. రేపు మార్కెట్ పెరుగుతుందా అని నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే వీటి సైడ్ టార్గెట్లు పాయింట్స్ బాగున్నాయి, పుట్ సైడ్ అంత తక్కువనే ఉన్నాయి, 30 పాయింట్స్ అట్లా ఉన్నాయి. నిఫ్టీలో అయితే కాల్ సైడ్ నిఫ్టీలో 60-70 పాయింట్స్ దాకా ఉన్నాయి టార్గెట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతేనండి. అందులో 100 పాయింట్స్ ఉంటే పుట్లో కాల్లో 200 చిల్లర చూపిస్తున్నాను, 200 చేంజ్. ఓకేనా. మీరైతే ఖచ్చితంగా లెవెల్స్ ప్రకారమే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే నేను చెప్పేది మంచి జాగ్రత్తేనండి. రేపు కనుక నిఫ్టీ అయితే 24,550 మీదనే క్లోజ్ అయితేనే కాల్ బై చేసుకోండి. అది 24,550 మీదనే క్లోజ్ కావాలి. 550 మీద క్లోజ్ అయితే అప్పుడు మీరు కాల్ బై చేసుకోండి 24,450 కాల్. లేదంటే మనం పుట్ బై చేసుకోవాలనుకుంటే 24,650 పుట్ బై చేసుకోవాలనుకుంటే 24,500 కింద క్లోజ్ కావాలి. 24,500 కింద అంటే 24,499 అయినా సరే 500 కింద క్లోజ్ కావాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూడండి, 53,300 మీద క్లోజ్ అయితేనే 53,000 కాల్ని బై చేసుకోండి. 53,300 మీద క్లోజ్ కావాలి. లేదంటే 53,200 కింద క్లోజ్ అయితే
53,400 పుట్ని బై చేసుకోండి. ఓకేనా? ఇంతేనండి ఈ లెవెల్స్. ఏమైనా లెవెల్స్ అర్థం కాకపోతే కొంచెం వీడియోని పాజ్ చేసైనా సరే చూసుకోండి. నాకు సిస్టంలో నా ఫోన్ నుంచి రికార్డ్ చేస్తే సరిగా స్క్రీన్ కనబడట్లేదని నాకు చెప్పారండి కొందరు. అందుకోసమే నేను ఫోన్లో చేస్తున్నాను. ఫోన్లో ఇంతకంటే ఎక్కువ అవైలబిలిటీ ఉండదు కదా. నాకు ఎంత అవైలబిలిటీ ఉంటే అంత వరకు పెట్టాను నేను చూస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ సిస్టంలోనే రికార్డ్ చేయడానికి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? అంతవరకు టేక్ కేర్, బాబాయ్, జై హింద్.